దివ్యాంగుల సాధికారత ఫోరం పోరాట ఫలితమే నేడు మనం అందుకుంటున్న 6,000 పెన్షన్ అని ఫోరం రాష్ట అధ్యక్షులు బీసీ నాగరాజు, గౌరవ అధ్యక్షులు మల్లిల ఆల్ఫ్రెడ్ రాజులు సంయుక్తంగా తెలిపారు. దివ్యాంగుల సాధికారత ఫోరం ఆవిర్భావ దినోత్సవ సభ కల్లూరు రిజిస్ట్రేషన్ కార్యాలయ సమీపంలో గల వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట అధ్యక్షులు బీసీ నాగరాజు, గౌరవ అధ్యక్షులు మల్లిల ఆల్ఫ్రెడ్ రాజులు హాజరయ్యారు. కార్యదర్శులు శివశంకర్, ఈరన్న, ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున దివ్యాంగులు తరలివచ్చారు. త్వరలో విజయవాడ నందు దివ్యాంగుల భవనం ఏర్పాటు, రెసిడెన్షియల్ సౌకర్యం, విశాల ప్రాంగణం కల్పించడం జరుగుతుందని వారు వివరించారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించి సన్మానించారు. ఆత్మగౌరవం మా యొక్క దివ్యాంగుల వేదిక అయినటువంటి డిఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగ సోదరులందరికీ మేము వాళ్ళందరికీ కూడా దీన్ని చేస్తూ మేము గర్వంగా ఈరోజు సమాజంలో సాధికారిత సాధించుకోవాలంటే వెన్నంటి ఉండి మాకు మేమున్నామని చెప్పి మరి ఎప్పుడు కూడా తగిన ఆర్థిక సహకారాలను తీసుకున్నటువంటి మల్లెల గ్రూప్స్ అధినేత మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఆర్బిడన్న గారికి అయితే, అదేవిధంగా సేక్రెట్ సంస్థకు సంబంధించిన మా సార్ అయితే, అదేవిధంగా రాష్ట్రంలో బలమైనటువంటి నాయకత్వం వహిస్తూ టీడీపీ పార్టీ సంబంధించినటువంటి విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి అయినటువంటి యోగిబాబు అన్న అయితేనేమి, మరి అదేవిధంగా డిఈఎఫ్ బలమైన క్యాడరింగ్ ఉన్నటువంటి అందరికీ కూడా నేను ఈరోజు శుభాభివందనాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో డిఈఎఫ్ బలపడుతూ దివ్యాంగులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వాయిస్ని ప్రభుత్వానికి చేరవేస్తూ వాళ్ళ యొక్క హక్కులని, రాయితీని, రిజర్వేషన్ని సాధించడానికి కృషి చేస్తుంది. ఖచ్చితంగా ఒక వారధిలా ఉంటుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో డిఈఎఫ్ బలపడుతూ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటుంది. ఇంకోటి, ప్రభుత్వానికి డిఈఎఫ్ ద్వారా ఈరోజు మేము ఒక రిజల్యూషన్ అందరి తరఫున అడుగుతున్నది ఏంటంటే, దేశంలో ఒక తమిళనాడు అయితేనేమి, కేరళ అయితేనేమి, మరి మన యొక్క మహారాష్ట్ర అయితేనేమి, అదేవిధంగా కర్ణాటక అందరూ కూడా 2016 చట్టాన్ని సాక్షాత్ సుప్రీంకోర్టు ఆదేశాల మీద బలంగా అమలు పరుస్తున్నారు. మరి ఈరోజు తెలంగాణలో డిఈఎఫ్ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు ఈరోజు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని నేను అభినందిస్తున్నాను. గతంలో కూడా మా దివ్యాంగుల పోరాటం మూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 6,000 పెన్షన్ దివ్యాంగులు చాలా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. దాంతోపాటు మానసిక వికలాంగులు కూడా చదువుకునే ప్రయత్నంగా ఎన్నో స్కూల్లో కూడా మానసిక వికలాంగులు కూడా చదువుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం నేను ముందే తెలియజేసి ఆయన కూడా కలుపుకొని మేము రాబోయే దినాల్లో కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాము. దాంతోపాటు ఈ దివ్యాంగుల సమస్యను పరిష్కరించుకోవాలంటే